హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ల తనిఖీ జరగబోతుంది. దీనికి సంబంధించి ఎవరెవరికి పెన్షన్లు ఇస్తారు, ఎందుకు ఈ పెన్షన్ల తనిఖీ చేస్తున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై తనిఖీ చేయబోతున్నారు. అసలు ఈ పెన్షన్ తనిఖీ ఏమిటి, ఎవరికి ఉంచుతారు, ఎవరికి తీసేస్తారు, అసలు ఎలా తనిఖీ చేస్తారు, ఇంటికి వచ్చి చెక్ చేస్తారా లేకపోతే సచివాలయాల ద్వారా చెక్ చేస్తారా అన్న విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చే గవర్నమెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగా వచ్చిన అధికారులు అందరినీ తనిఖీ చేస్తారా అంటే లేదండి, కొంతమందిని మాత్రమే తనిఖీ చేస్తున్నారండి. అది కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులు అని చెప్పి బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు. మనందరికీ కూడా తెలుసు, ప్రతి నెల కూడా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారు అని. ఇప్పుడు ఈ పేరును కూడా చేంజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్న 3,000 పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3,000 రూపాయలు రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు అయ్యింది. నెలకు 3,000 రూపాయలు డబ్బులు వస్తుండడంతో కొందరు వాలంటీర్లు, కొందరు నాయకులు బ్రోకర్లుగా మారి డాక్టర్లతో కుమ్మక్కయ్యి మండలంలో వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయించారు. వికలాంగులను పెన్షన్లు ఎంపిక చేసే అర్హత పత్రం ఇచ్చే బాధ్యత వైద్యులదే. కొందరు వైద్యులు చెవిటి, కంటి చూపు మందగించడం, నరాల బలహీనత, పెరాలసిస్ వ్యాధులు కలిగిన వారికి ఇవ్వవలసిన సర్టిఫికెట్లు డబ్బులు తీసుకుని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారికి సైతం వైద్యులు మంజూరు చేశారు. దీంతో బోగస్ పింఛనుదారులు నెల నెల పింఛన్లు తీసుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్లో భార్యను ఒక రేషన్ కార్డులో, భర్తను ఒక రేషన్ కార్డులో మార్చి ఇరువురికి పింఛన్లు వచ్చేట్లు చేశారు. వికలాంగుల పింఛన్లు కుటుంబంలో ఎన్ని అయినా ఉండవచ్చుననే విషయాన్ని సాకుగా తీసుకొని ఒక్కో ఇంట్లో 2-3 పింఛన్లు వచ్చేటట్లు సహకరించారు. లబ్ధిదారులను వారి సర్టిఫికెట్లను పరిశీలించి అర్హత ఉందో లేదో తనిఖీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఈ పింఛన్లు ఉంటాయా పోతాయా అన్న గుబులు, అక్రమంగా పింఛన్ పొందుతున్న వారిలో గుబులు కలుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు పింఛన్లపై మరోసారి విచారణ జరపాలని ఈ తనిఖీనైతే జరపడం జరుగుతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి తనిఖీలు జరిపి నిజమైన వికలాంగులు ఎవరు, దొంగ సర్టిఫికెట్లు పెట్టింది ఎవరు అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.